నమస్తే అండి. నా పేరు రత్నాకర్. ఏపీ 175 2024 అసెంబ్లీ సర్వే అండి. ఇది మొత్తం పార్లమెంట్ వైజ్గా తీసుకున్నాను నేను. ఉత్తరాంధ్రలో 5 ఎంపీ స్థానాలు ఉన్నాయండి. 5 ఎంపీ స్థానాలకి 35 అసెంబ్లీ స్థానాలండి. చూడండి, ఏపీలో కరెక్ట్గా 25 ఎంపీ స్థానాలు ఉన్నాయండి. 25 ఎంపీ స్థానాలకి ఒక్కో స్థానంకి 7 అసెంబ్లీ స్థానాలండి. ఒక్కో ఎంపీ స్థానంకి 7 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయండి. సో అట్లా 25 × 7 చూస్తే 175, కరెక్ట్గా 7 అండి. ఒక్కో ఎంపీ స్థానం నుండి 7 అసెంబ్లీ స్థానాలు ఉంటాయండి. సో ఉత్తరాంధ్రలో 5 ఎంపీ స్థానాలు ఉన్నాయండి. కింద ఇచ్చాను డిస్క్రిప్షన్లో. 5 ఎంపీ స్థానాల్లో 35 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయండి. 35 అసెంబ్లీ స్థానాలు వైసీపీకి 15, కూటమికి 20 అండి. వైసీపీకి 15, కూటమికి 20. ఇది ఉత్తరాంధ్రలో 35లో. పోతే కోనసీమలో కూడా 5 ఎంపీ స్థానాలు ఉన్నాయండి. వాటి కింద 35 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 35 అసెంబ్లీ స్థానాల్లో వైసీపీకి 10, కూటమికి 25 అండి. ఇకపోతే దివిసీమలో కూడా 5 ఎంపీ స్థానాలు ఉన్నాయండి. 5 ఎంపీ స్థానాల్లో 35 అసెంబ్లీ స్థానాలు అండి. 35 అసెంబ్లీ స్థానాల్లో 15 వైసీపీకి, 20 కూటమికి అండి. దివిసీమలో సింహపురి జిల్లాలండి. 4 ఎంపీ స్థానాలు ఉన్నాయండి సింహపురి జిల్లాలో. 4 ఎంపీ స్థానాల కింద 4×7 = 28 అసెంబ్లీ స్థానాలు. దాంట్లో వైసీపీకి 14, కూటమికి 14 అండి. చెరిసగం 14. పోతే రాయలసీమలో 6 ఎంపీ స్థానాలు ఉన్నాయండి. 6×42 అసెంబ్లీ స్థానాలు. వాటిలో 25 వైసీపీకి అండి. 42లో 25 వైసీపీకి, 17 కూటమికి అండి. సో మొత్తం చూస్తే 170 స్థానాల్లో వైసీపీకి 80 అండి, కూటమికి 95 అండి. 2-3 సీట్లు అటు ఇటుగా అండి. కింద చూడండి, ఉత్తరాంధ్ర 5 ఎంపీ స్థానాలు ఏమిటి అంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అరకు, అనకాపల్లి అండి. కోనసీమ 5, కాకినాడ, అమలాపురం, నరసాపురం, ఏలూరు, రాజమండ్రి. దివిసీమ 5, విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు, బాపట్ల, నరసరావుపేట. సింహపురి 4, ఒంగోలు, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి. రాయలసీమ 6, అనంతపురం, హిందూపురం, కర్నూలు, నంద్యాల, కడప, రాజంపేట. నేను కన్వీనియంట్ కోసం ఇట్లా డివైడ్ చేశానండి మంచిగా. ఇట్లా అయితే సింపుల్గా అర్థమైద్ది, ఈజీగా. ఓకే, థ్యాంక్ యూ.